రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఫిర్జాదిగూడలో తెలంగాణ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి, మేయర్ జక్కం వెంకటరెడ్డి, కార్పొరేటర్స్ హాజరయ్యారు. ఈ ప్రోగ్రాంలో వివిధ ఉద్యోగాల్లో ఉత్తమ సేవలు అందించిన పలువురు మహిళా ఉద్యోగులను మంత్రి మల్లారెడ్డి సన్మానించారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. మహిళల భద్రతకు ఎనలేని కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏది ఏమైనా గత 9 సంవత్సరాలు మన సీఎం కేసీఆర్ గారు అన్ని రకాల కూడా మహిళలకు మంచి సహకారం చేసి వాళ్ళందరికీ కూడా అన్నిట్లలో కూడా అన్ని రంగాలలో కూడా వాళ్ళకు రిజర్వేషన్ కల్పించి పోలీసులు కానీ రాజకీయంలో కానీ ప్రతి దాంట్లో కూడా వాళ్ళకు రిజర్వేషన్ కల్పించి వాళ్ళని ముందుకు తీసుకొచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. ఈరోజు మనం చూస్తున్నాం, ఏ పోలీస్ స్టేషన్ పోయినా మహిళా సోదరులు మంచిగా కానిస్టేబుల్ కానీ సిఐలు కానీ ఎస్ఐలు కానీ మంచిగా 33% తోటి వాళ్ళు పర్ఫెక్ట్గా వాళ్ళు ముందుకు వచ్చారు. అదే మాదిరిగా ఏ మున్సిపాలిటీకి పోయినా ఏ గ్రామ పంచాయతీకి పోయినా 50% రిజర్వేషన్ తోటి మహిళా సోదరులందరూ కూడా మంచి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పంచాయతీలు, ఎంపీపీలు, చైర్మన్లు, మేయర్లు వీడి దాకా కూడా అంత సక్సెస్ఫుల్గా అంత మహిళా సోదరులు కనిపిస్తున్నారు. మన తెలంగాణ చూస్తున్నాం, రాకముందు కూడా చూసినాం, నాడు చూసినాం, నేడు చూస్తున్నాం, చాలా డిఫరెంట్ వచ్చింది. తాగునీరు కానీ ఒకనాడు మహిళలకు తాగునీరు చాలా ఇబ్బందికరం ఉండే, తాగేందుకు నీళ్ళే దొరకకపో ఎన్నో ఇబ్బంది.